దయచేసి మీడియా సోదరులకు అందరికీ విన్నవించుకుంటున్నా, ఈ రోజు ఒక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి కంప్లైంట్. వీళ్ళ విద్రోహ శక్తులు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిసి విద్రోహ చర్యల్లాగా పాల్పడుతున్నటువంటి ఈ చర్యల్ని మనం పూర్తిగా ఖండించాలి. ప్రతి ఒక్క తెలంగాణ 4 కోట్ల మంది ప్రజానీకానికి చేరవేయాలి అనేది మీ మీడియా సోదరులకు నేను కోరుకుంటున్నా. ఏదైతే రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా ఇమీడియట్గా పార్లమెంటు వారిని సస్పెండ్ చేస్తూ అరెస్ట్ చేసే ఆర్డర్స్ని జారీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే విషయాన్ని మేము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అలాగే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టేసి ఒక చట్టసభలో మాట్లాడాల్సినటువంటి మాటలా అవి అని విజయసాయిరెడ్డి గారిని నేను అడుగుతున్నాను. దీని వెనకాల దాగున్నటువంటి కుట్ర అందరికీ తెలుసు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేదే ఈరోజు విజయసాయిరెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మాట. దీని వెనకాల ఎంత పెద్ద స్వార్థము, ఎంత పెద్ద కుట్ర ఉంటే ఈ విధంగా ప్రభుత్వం కూలిపోతుంది అని ఒక చట్టసభలో పార్లమెంటులో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది చూసే విధంగా మాట్లాడాడు అంటే వారి మీద వారికి అసహ్యం వేయట్లేదేమో, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆక్రోశం, కోపం, ఆవేదన ఉన్నదని మాత్రం వీళ్ళకి తెలియజేస్తున్నా. కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పరిపాలన చూసి వాళ్ళ పరిపాలన వద్దు అనే ఈరోజు పూర్తి స్థాయిలో మాకు మ్యాండేట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలు, ఇది ఎవరితోనో గుంజుకున్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ఎవరి తలలో వెంట్రుకను కూడా పీకలేరు అనేది నేను వీరికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మీరు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు దేనికి లొంగరు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే మీ దుర్బుద్ధిని తిరిగి కొడతారు అనేది మాత్రం గుర్తుంచుకోవాలని వీరందరికీ నేను హెచ్చరిస్తున్నా. మరోసారి ఇలాంటి మాటలు రిపీట్ కావద్దు. ఇలాంటి కుట్రలకు అడ్డుకట్ట వేయాలి అని తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించి వీరి మీద ప్రభుత్వ పరంగా చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు బయటకు వస్తే ఏ విధమైనటువంటి శిక్ష అమలు చేస్తారో, ఏ విధంగా తరిమి కొడతారో మీ మీదనే వదిలిస్తున్న తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజల్లారా, మీరిచ్చిన ఆశీర్వాదంతో మీ సేవ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందడుగేసింది. ₹1 నిధులు ఖజానాలో లేకున్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరిచే దిశగా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఇది తట్టుకోలేక ఇక మాకు ఉనికిపోతుంది, మా పార్టీ మొత్తం అడుగంటిపోతుంది, అటు ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఇటు తెలంగాణలో అయినా సరే అని వీళ్ళు భయపడి ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారని మాకున్నటువంటి సమాచారము. కాబట్టి దీని వెనకాల ఎన్నో లక్షల కోట్ల వ్యవహారం దాగి ఉన్నదని నేను తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. దీన్ని ఇంత ఈజీగా వదలము. డెఫినెట్గా దీని మీద ముందు స్థాయిలో ఫర్దర్ ఫార్వర్డ్ అన్ని యాక్షన్లు మేము తీసుకుంటాము. అన్ని విధాల అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తాము. దీన్ని మాత్రం బయటికి తీస్తాము అని తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. మన ప్రభుత్వాన్ని కూల్చే పని ఎవరు చేసినా ఒప్పుకోరు మీరు అని మాకు తెలుసు. మేము మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో గట్టిగా ఉన్నాం. మన సీట్ని కానీ మన ప్రభుత్వాన్ని కలిపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అనేది మీ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నా. మరి ఈ మీడియా సోదరులకు కూడా ఇమీడియట్గా దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు కూడా ఇమీడియట్గా దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రభుత్వానికి అందజేసేసి రేపు ఫర్దర్ యాక్షన్లు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ అయిన విజయసాయిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం, నిన్న రాజ్యసభలో నిండు చట్టసభలో అంతమంది మధ్యలో కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నికై మంచి మెజారిటీతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయి ప్రజల సంక్షేమం కోసం ఒక్కొక్క పని 10 ఏళ్లలో వచ్చిన తెలంగాణని భ్రష్టు పట్టించి జనాలకు మినిమం జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని దారిలో పెట్టడానికని మా నాయకుడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న చర్యలు రోజు రోజుకి వాళ్ళు చూసి ఇవన్నీ కూడా వాళ్ళకి రివర్స్లో ఎక్కడ పడతాయని, వాళ్ళ దొంగతనం దాచిపెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనేది వాళ్ళ మనసులో ఉన్న కాన్స్పిరసీని నిన్న నిండు సభలో ఆయన ఓపెన్గానే చెప్పేసిండు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ప్రభుత్వం కూలిపోవడానికి రీజన్ ఏంది? ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు
ఎవరు దీన్ని కూలగొట్టాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నిన్న నీళ్ళ మీద అంత క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. మన సీఎం గారు ఇన్నేళ్ళు 10 ఏళ్లలో మీరు మా నీళ్లు దోచుకున్నారు, తెలంగాణ వచ్చినాక కూడా నీళ్ళ దోపిడీ అవుతున్నది, నియామకాల దోపిడీ అవుతున్నది, నిధుల దోపిడీ అవుతున్నది, ఇవి మేము అరికడతాము, ఎవరు అడ్డం వచ్చినా ఇంతకుముందు వాళ్ళకి చేత కాలేదు, మేము గట్టిగా నిలబడి చేస్తామని ఆయన చెప్పిన విధానం చూసి భయపడి ఈయనను ఆపాలంటే, ఈ ప్రభుత్వాన్ని ఆపాలంటే దీన్ని కుప్పగా కూలిస్తే కానీ కాదనే ఒక కాన్స్పిరసీ తోటి ఈరోజు రాజ్యసభలో మాట్లాడిన మాటలను మేమే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ జీవో నంబర్లతో సహా ముందు పెట్టి చెప్తుంటే కూడా ఆయనని అవహేళన చేస్తున్నట్టు సైడ్ ట్రాక్ చేసి ప్రజలని సెంటిమెంటల్గా యూజ్ చేసుకొని అసలైన టాపిక్ మీద నుంచి డైవర్ట్ చేయాలని ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని మేము ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, దాన్ని బట్టబయలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఈ రాజ్యసభ మెంబర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని, ఆయన మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మాకే కాదు, మా కాంగ్రెస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎంతో ఆశతోటి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వస్తే తెలంగాణ బాగుపడుతుందని ఎంతో ఆశతోటి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఇదొక బాధ లెక్క వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇలాంటి మళ్ళీ ఒకసారి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయాలన్నంత ఇదిగా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా సెంటిమెంట్స్ నుంచి బయటకు వచ్చి ఏవైతే నిజాలు ఉన్నాయో గ్రహించండి. మతాల పేరిట కులాల పేరిట కాంగ్రెస్ని కుప్పగూలిస్తే మన కాళ్ళ మీద మనం గొడ్డలు కొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంని కాపాడుకునేది, గెలిపించింది మీరే, కాపాడుకునేది కూడా మీరే అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీడియా సోదరులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలని. థ్యాంక్ యూ.